హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో, నేను ఈ రోజు నుంచి అన్ని టెక్ వీడియోసే పోస్ట్ చేయబోతున్నా మన సెకండ్ ఛానల్‌లో గూడా. దట్ ఈస్ అన్ అన్‌పెయిడ్ వైబ్స్. సో, అందులోనే ఈరోజు మన మెయిన్ వీడియో ఏంటంటే, హౌ టు గెట్ ఇంటూ అన్ ఐటీ జాబ్ యాస్ ఎ ఫ్రెషర్ వితిన్ ద 6 మంత్స్. 6 మంత్స్ ఫ్రేమ్‌లోనే నువ్వు ఫ్రెషర్‌గా ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్తాను. ఓకే. ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి. మీకొక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ఓకే. ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ కన్‌ఫ్యూజన్‌లో ఉండేదేంటి, నేను ఏం తీసుకోవాలి అనే దాంట్లో మీరు చాలా పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అక్కడే చాలా టైం వేస్ట్ చేస్తారు చాలామంది. ఓకే. నేను చెప్తా కొన్ని పేర్లు. సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనేసి ఉంటుంది. అండ్ వెబ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. లైక్ డెవాప్స్ కానీ, క్లౌడ్ కానీ ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఏఐ అండ్ ఎంఎల్ డేటా సైన్స్ ఏఐ అండ్ ఎంఎల్ ఉంది. అండ్ ఇలాంటివి చాలానే ఉన్నాయి మనకి. ఇందులో మెయిన్ ఏంటంటే ఇవే. ఓకే. ఇంకా ఐటీ అండ్ సపోర్ట్ రోల్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇవన్నీ ఉన్నాయి కానీ మనం ఏం తీసుకోవాలి? యాస్ ఎ ఫ్రెషర్‌గా నువ్వేం తీసుకోవాలనేదే నేను ఈరోజు చెప్తున్నా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకునేటప్పుడు ఎలా ఆలోచించాలంటే 3 భాగాలుగా నువ్వు ఆలోచించాలి. నువ్వు ఒక ఎంఎన్‌సి కంపెనీ, ఒక మిడ్ సైజ్డ్ కంపెనీ అండ్ ఒక స్టార్టప్ కంపెనీ. మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. మరి ఎంఎన్‌సి కంపెనీలో ఒక ఫ్రెషర్‌కి డేటా సైన్స్ జాబ్స్ వస్తే తీసుకుంటారా అంటే నో, తీసుకోరు. ఎందుకంటే ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ వాళ్ళకి కావాలి. ఒక ఫ్రెషర్ కాదు. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనమేం ఐఐటీలో చదవలేదు మనల్ని తీసుకోవడానికి ఫస్ట్ థింగ్. మనం చదివిన కాలేజ్‌కి బట్టి మనం వాళ్ళు ఆన్ క్యాంపస్ అయితే తీసేసుకుంటారు. ఆఫ్ క్యాంపస్ కాబట్టి మనమే స్ట్రగుల్ అవుతున్నాం కాబట్టి తీసుకోవడం కొంచెం కష్టమైతది. ఇది రియల్ ఫ్యాక్ట్. దానికి మనం వేరే గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా సైబర్ సెక్యూరిటీ వీటి గురించి మాట్లాడాలంటే గూడా తీసుకోవడం కొద్దిగా కష్టమే. అందుకే నేనేం జెప్తానంటే, తీసుకుంటే మీరేం జేస్తారంటే, ఒకవేళ మీది ఆన్ క్యాంపస్ అయితే మీరు డేటా సైన్స్ తీసుకున్నా గూడా పర్లేదు. కానీ నార్మల్ అయితే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ కానీ, వెబ్ డెవలప్‌మెంట్ కానీ, లేదా సాఫ్ట్‌వేర్ డెవలపర్. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటే ఇక్కడ మనకేంటంటే, ఇప్పుడు జావా మీద నీకు కంప్లీట్ నాలెడ్జ్. ఓకే. కంప్లీట్ నాలెడ్జ్ ఉంది జావా మీద. ఓకే. అండ్ పైథాన్ అంటే పైథాన్ మీద నీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. డాట్ నెట్ అంటే డాట్ నెట్ మీద నీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. దాన్నే మనం ఏమంటామంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటారు. అదే వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. అవునా? ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఈ రెండిట్లోనే చేసుకోమంటా. కంపల్సరీగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి రావాలి. ఎయిదర్ జావా, ఎయిదర్ పైథాన్, ఎయిదర్ సి షార్ప్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఎనీథింగ్ ఈస్ ఫైన్ అన్నమాట. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు కంపల్సరీగా రావాలి. రాకపోతే కష్టము. ఓకే. ఇంకా వెబ్ డెవలప్‌మెంట్ తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ గాని ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకో. ఫ్రంట్ ఎండ్ లేకుండా బ్యాక్ ఎండ్‌కెళ్ళిపోవద్దు డైరెక్ట్‌గా. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకో. ఎందుకు చెప్తున్నానో చెప్తా విను. ఫ్రంట్ ఎండ్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటది. జాబ్స్ తెచ్చుకోవడం కొంచెం ఈజీ అయితది. ఓకే. బయటికెళ్ళడానికి ఈజీ అయితది. ఫ్రంట్ ఎండ్ అనంగానే మీరు చాలా మంది యూఐ డెవలప్‌మెంట్ గురించి ఆలోచిస్తారు. యూఐ ఈస్ వెరీ డిఫరెంట్. యూఐ అనేది ఏంటంటే డిజైనర్ రోల్స్. అదే ఫ్రంట్ ఎండ్‌లో మనకి రియాక్ట్. ఇప్పుడు రియాక్ట్ తీసుకుంటాం. రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే మనకేం చెప్తారు చెప్పండి? యూఐ డెవలపర్ అని చెప్తారా? నో. వాళ్ళేం చేస్తారు? స్టేట్ మేనేజ్‌మెంట్, కాంటెక్స్ట్ ఏపీఐ, రెడెక్స్ యూజ్ చేయడం, లో పేజ్ పర్ఫార్మన్స్‌కి ఇంక్రీజ్ చేయడానికి టెక్నిక్స్ యూజ్ చేయడం, పర్ఫార్మన్స్ టెస్టింగ్స్ యూజ్ చేసుకోవడం, ఇంకా యాంగులర్ అయితే ఎన్‌జీఆర్ఎక్స్ కానీ, స్టోర్ కానీ, ఆత్ సర్వీసెస్ కానీ ఇలాంటివి యూజ్ చేయడం, లేజీ లోడింగ్ కాన్సెప్ట్స్, ఆత్ గార్డ్స్, హూక్స్ అయితే కాంటెక్స్ట్ ఏపీఐ ఇంకా డిఫరెంట్ హూక్స్ వచ్చాయి. ఇవన్నీ యూజ్ చేస్తారు స్టేట్ మేనేజ్‌మెంట్ కోసం. లోకల్లీ ఎలా మేనేజ్ చేయాలి? ఏపీఐ కాల్స్ ఎలా రెడ్యూస్ చేయాలి? అండ్ ఏపీఐ కాల్స్ జరిగేటప్పుడు ఒకటేసారి మనకు లోడ్ పడిపోతూ ఉంటది. ఆ లోడ్‌ని తగ్గించాలి. ఇవన్నీ ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఇవన్నీ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తారు. ఓకే. అవి మీరు నేర్చుకోవాలి. అవి మనకు కావాలి. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్ మీకు. ఇప్పుడు మీ దగ్గర ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్ ఉంది. ఓకే. ఇప్పటి నుంచి మీరు ఇంటర్‌వ్యూస్‌కి స్టార్ట్ చేస్తున్నారు. బిఫోర్ గోయింగ్ టు ది ఇంటర్‌వ్యూస్ మీరేం చేయాలి? ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయాలి. యామ్ ఐ రైట్? ప్రాజెక్ట్స్ ఎట్లా బిల్డ్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కాబట్టి ఎయిదర్ ఫ్రంట్ ఎండ్ గాని, ఎయిదర్ బ్యాక్ ఎండ్ గాని, ఎయిదర్ ఫుల్ స్టాక్ డెవలపర్ గాని 3 ప్రాజెక్ట్స్ అట్‌లీస్ట్ బిల్డ్ చేయండి. ఓకే. 3 ప్రాజెక్ట్స్ అట్‌లీస్ట్ బిల్డ్ చేయండి. 3 ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి అంటే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీ ప్రాజెక్ట్‌లో యూఐ ఉండాలి. రౌటింగ్స్ ఉండాలి. రౌటింగ్స్ అంటే ఓకే. నావిగేషన్స్ ఉండాలి. పర్ఫార్మన్స్, లోడ్ బ్యాలెన్సింగ్స్ యూజ్ చేసి ఉండాలి.
అండ్ లైట్ హౌస్ మీరు ఇన్స్పెక్ట్ చేస్తే లైట్ హౌస్ మీద మీ పర్ఫార్మెన్స్ కనిపిస్తది. మీ ప్రాజెక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ కనిపిస్తది. ఆ పర్ఫార్మెన్స్‌ని మీరు ఎలా ఇంక్రీజ్ చేస్తున్నారు అనేది తెలియాలి. ఏపీఐ కాల్స్ ఎలా కాల్ చేస్తున్నారు? ఏపీఐ కాల్స్‌ని ఎలా రెడ్యూస్ చేస్తున్నారు? ఎన్విరాన్మెంట్ ఫైల్స్‌ని ఎలా యూజ్ చేస్తున్నారు? ఇవి మీకు తెలియాలి. ఓకే. ఒక కాన్ఫిగరేషన్ ఎలా జరుగుతుంది? హెచ్‌టిటిపి కాల్స్ ఎలా జరుగుతున్నాయి? డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నావు? ఇవి మోడల్స్ ఎలా యూజ్ చేస్తున్నావు? ఇంటర్ఫేసెస్ ఎలా యూజ్ చేస్తున్నావు? ఇవి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ప్రాజెక్ట్. ఓకే. రీయూజబుల్ కాంపోనెంట్స్, స్టేట్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది? ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ నీ ప్రాజెక్ట్‌లో కనిపించాలి. ప్రతి ఒక్కటి కనిపించాలి. ఇప్పుడు మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయి. ఫస్ట్ నీ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకో. పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలో చెప్తాను వినండి. ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారు పోర్ట్‌ఫోలియో అనంగానే, ఫస్ట్ ఇటు సైడ్ మన ఫోటో పెట్టేయడం, ఇటు సైడ్ అబౌట్ సెక్షన్ పెట్టేయడం, యానిమేషన్ ఇచ్చేయడం. ఇదేనా పోర్ట్‌ఫోలియో? అది కాదు పోర్ట్‌ఫోలియో. ఇంకా ఏం పెడతారు? స్కిల్స్ కింద పెట్టేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫో క్లిక్ ఆన్ నాకొక మెయిల్ వస్తది. అదేనా మీ పోర్ట్‌ఫోలియో? అది కాదు. నేను ఇంకొక పోర్ట్‌ఫోలియో చెప్తా చూడండి. చాలా సింపుల్‌గా ఉంటది. ఫస్ట్ మీ ఫోటో పెట్టి మీ గురించి చెప్పడం కన్నా, మీ అబౌట్ సెక్షన్ పెట్టడం కన్నా నేనేం చెప్తానంటే, మీ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో ఓకే. మీ ప్రాజెక్ట్ వీడియోని స్లైడ్స్ రూపంలో పెట్టడం. కరోజల్ రూపంలో పెట్టడం. స్లైడ్స్ ఓకే. మీ 3 ప్రాజెక్ట్స్ కరోజల్స్ లాగా వెళ్ళడం. లేదా మీ ఒక మెయిన్ ప్రాజెక్టే ఒక గ్లిమ్స్ ఇవ్వడం. ఒక ప్రాజెక్ట్ ప్రివ్యూని చూపించడం అన్నమాట. ఓకే. అలా చూపించడం వల్ల నువ్వు మాట్లాడినది చూపించడం వల్ల ఏమవుతదో తెలుసా? నీ పోర్ట్‌ఫోలియో ఇంగ వాడు చూడడు. నువ్వేం చేసావన్నది చూడడు. కేవలం నీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూస్తాడు. నీ వీడియో చూసి నీ కాన్ఫిడెన్స్ ఎంతుంది? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నీ ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావని వాళ్ళకి అదే మెయిన్ కావాల్సింది ప్రాజెక్ట్సే గదా! ప్రాజెక్ట్సే మనం బిల్డ్ చేయబోతున్నాం కాబట్టి, వాళ్ళు చూసేది కూడా ఆ ప్రాజెక్ట్సే కాబట్టి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఏంటి అనేసి చూస్తాడు. ఆ కరోజల్‌లో. చూసినప్పుడు ఏమైతది? నీ నీ రెజ్యూమే నిమిషంలో షార్ట్ లిస్ట్ అయితది. నిమిషంలో షార్ట్ లిస్ట్ అయిపోతది. నువ్వు షార్ట్ లిస్ట్‌లోకి వచ్చేస్తావు ఫస్ట్ థింగ్. ఓకే. ఇది ఇది మెయిన్‌గా మీరు చేయాల్సిన పని. ఓకే. ఇప్పుడు రెజ్యూమేలో ఇప్పుడు పోర్ట్‌ఫోలియో బిల్డ్ అయిపోయింది. పోర్ట్‌ఫోలియో తర్వాత రెజ్యూమే దగ్గరికి రండి. రెజ్యూమే దగ్గరికొచ్చేసరికి రెజ్యూమే గురించి నేను తర్వాత చెప్తా. ఇన్ డీటెయిల్‌గా చెప్తా. ప్రస్తుతానికి నేనేం చెప్తున్నానంటే రెజ్యూమేలో ప్రాజెక్ట్ లింక్స్ ఉండాలి. ఓకే. రీసెంట్ ఎడ్యుకేషన్ పెట్టండి. అండ్ మీ కెరీర్ ఆబ్జెక్టివ్ గురించి పెట్టడం కన్నా, ఫస్ట్ మీ ఎక్స్‌పీరియన్స్ పెట్టాలి. ఏం ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఒక ఫ్రెషర్‌కి ఏం ఎక్స్‌పీరియన్స్ ఉండదు అని మీరు ఎప్పటికీ అనుకోకూడదు. అది నేను తర్వాత చెప్తా. అండ్ మీ ఎక్స్‌పీరియన్స్, మీ ప్రాజెక్ట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీ రీసెంట్ ఎడ్యుకేషన్, మీ టెక్ స్టాక్ పెట్టాలి. ఓకే. అండ్ మీ సర్టిఫికేషన్స్. ఇంతే. మీ రీసెంట్ ఎడ్యుకేషన్. అండ్ మీరేమైనా ఫ్రీలాన్సింగ్ చేస్తుంటే ఫ్రీలాన్సింగ్ అండ్ అలా ఏమున్నా గూడా పెట్టొచ్చు. ఓకే. పెట్టేశారు. అయిపోయింది. మీ రెజ్యూమే క్రియేటెడ్ అండ్ మీ పోర్ట్‌ఫోలియో క్రియేటెడ్. మొత్తం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీకే వదిలేస్తున్నా. మీరెలా ప్రిపేర్ అవుతారో మీ ఇష్టం. ఓకే. జాబ్ హంట్ దగ్గరికొద్దాం. ఎందుకంటే టైం లేదు. చాలా తక్కువుంది. జాబ్ హంటింగ్ దగ్గరికొచ్చేసరికి ఇప్పుడు మనము ఏం నేర్చుకున్నాం? వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకున్నాం. మనం ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ స్కిల్స్ మన దగ్గరున్నాయి. అండ్ నేను రెజ్యూమే బిల్డ్ చేసేసా. రెజ్యూమేలో నా ప్రాజెక్ట్స్ వెల్ అండ్ గుడ్‌గా ఉన్నాయి నా ప్రాజెక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్కిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. అయిపోయింది. ఇంకా పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసేసా. వీడియో చేసా. వీడియో వచ్చేసి కరోజల్‌లో అండ్ స్లైడర్స్‌లో పెట్టేసాను. అయిపోయింది. ప్రాజెక్ట్ నా పోర్ట్‌ఫోలియో ఎక్సలెంట్‌గా ఉంది. ఓకే. ఇప్పుడు లింక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. గిట్‌హబ్‌లో నా కోడ్ ఉంది. గిట్‌హబ్‌లో మీరు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. గిట్‌హబ్‌లో రీడ్‌మీ ఫైల్ అనేసి ఒకటుంటుంది. రీడ్‌మీ ఫైల్‌లో మీరు ఏం చేశారో అదంతా డిస్క్రిప్షన్‌లో పెట్టాలి. పెట్టకుండానే మీరు ఓన్లీ రీడ్‌మీ ఫైల్ ప్లెయిన్‌గా పెట్టేస్తే ఎట్లా? అలా కాదు. రీడ్‌మీ ఫైల్ ఫుల్‌గా పెట్టాలి. పెట్టండి. ఓకే. ఆ డిస్క్రిప్షన్‌లో మీరు మెన్షన్ చేయాలి. ఎంత పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను చెప్పానే మెయిన్ టాపిక్స్. అవి ఎలా యూజ్ చేశారు? ఏంటి? ఇవన్నీ మీరు పెట్టాలి. ఓకే. అది పెట్టిన తర్వాత నేను కొన్ని చెప్తాను. వీటిల్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ థింగ్ నార్మల్‌గానే వీటిలో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నౌకరీ. నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. నౌకరీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అక్క అని అడిగితే మన ఫస్ట్ ఛానెల్‌లో నౌకరీ గురించి వీడియో ఉంది. అది నేను మన ఛానెల్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది పెట్టినప్పుడు మీరు చూడండి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి నౌకరీ ప్రొఫైల్ అనంగానే మనకు ఫస్ట్ కనిపించేది ఏంటి? నౌకరీ కానీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్ గాని. హెడ్‌లైన్స్ కనిపిస్తుంది. అవునా? మీరు హెడ్‌లైన్స్ ఎలా పెడతారు చెప్పండి? అఖిల @ శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజ్ అని పెడతారు. లేదా మోహన్ బాబు యూనివర్సిటీ అని పెడతా.
పెట్టంగానే నన్ను చూస్తారా? అమ్మ నేను మోహన్ బాబు కాలేజ్‌లో చదివినా అని నన్ను హెచ్ఆర్ తీసుకుంటాడా? తీసుకోడు. అస్సలు చూడను గూడా చూడడు నా ప్రొఫైల్. కదా! ఇప్పుడు నువ్వెలా పెట్టాలి? పైప్స్ @సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ పైప్ జావా, పైప్, స్ప్రింగ్ బూట్, పైప్, నోడ్ జేఎస్. నీ స్కిల్స్ ఏదుంటే అది నువ్వు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత నీ అబౌట్ సెక్షన్‌లోకి రా. లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ ఏదైనా నేను ఇట్లనే చెప్తున్నాను. నీ అబౌట్ సెక్షన్‌లోకి రా. నీ అబౌట్ సెక్షన్‌లో ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇవ్వు. నీ ప్రాజెక్ట్ ఎలా చేసావు? ఏ స్కిల్స్ నీకొచ్చు? ఇవన్నీ పెట్టు. బూస్టింగ్ నీ పెర్ఫార్మన్స్ ఎలా బూస్ట్ అయింది? ఇవన్నీ నీ స్కిల్స్ కనిపించాలి. అండ్ మిడిల్‌లో మళ్ళీ బుల్లెట్ పాయింట్స్ ఇవ్వు. ఎలా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నాకివ్వచ్చు. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ నాకొచ్చు. డేటాబేస్ నాకొచ్చు. ఇలా నీ బూస్టింగ్ స్కిల్స్ నీకు పెట్టేసావు. అండ్ నెక్స్ట్ కింద నీ నీ ప్రాజెక్ట్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ వచ్చింది నీ వల్ల అనేది నువ్వు పెట్టాలి. ఓకే. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీ అబౌట్ సెక్షన్ అండ్ నీ ప్రాజెక్ట్స్ యాడ్ చేయి, మీడియా యాడ్ చేయి, వీడియోస్ యాడ్ చేయి, అన్నీ యాడ్ చేసేయి. నీ లింక్డ్ఇన్‌లో కానీ అండ్ నీ నౌకరీ ప్రొఫైల్‌లో కానీ. ఓకే. ఈ వీడియోస్ నీకు కావాలి. నౌకరీ ప్రొఫైల్ కానీ, ఏటీఎస్ రెజ్యూమే కానీ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు కావాలంటే నాకు చెప్పండి. నేను తర్వాత వీడియోస్ వన్ బై వన్ చేసేస్తా. ఓకే. లేదక్క మీ ఛానల్‌లో ఏమైనా ఉన్నాయంటే మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఆ లింక్స్ మీకు కావాలన్నా గూడా నేను కింద పెడతాను. మీరు చూడండి. లేదు 2026కి సంబంధించినట్లు కావాలక్క అంటే గూడా చెప్పండి. నేను లర్న్ చేసి మీకు చూపిస్తాను. ఓకే. అలా. ఇప్పుడు నేను చెప్పిన వాటిలలో మీరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్, వెల్ ఫౌండ్, అప్నా. ఓకే. ఇంకా చెప్తాను. షైన్, అన్‌స్టాప్, లెట్స్ ఇంటర్న్. ఓకే. అన్‌స్టాప్ అండ్ లెట్స్ ఇంటర్న్. వీటిలలో మీరు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వీటిలలో మీ ప్రొఫైల్ 100% కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండాలి. 100% అనంగానే మీ గురించి మొత్తం ఫిల్ చేయడం కాదు. ఏది ఫిల్ చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎగ్జాక్ట్‌గా నీకు కాల్స్ రావడానికి ఎలా ఫిల్ చేస్తావో అలా ఫిల్ చేయాలి. ఓకే. ఇప్పుడు నీ ప్రొఫైల్స్ అన్నీ క్రియేట్ అయిపోయాయి. ఇంకా నీకు కావాల్సిందేంటి? కాల్స్. ఇంటర్వ్యూ కాల్స్ రావాలి. అదే గదా నీ ప్రాబ్లమ్? ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్స్ ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను వినండి. సో, ఈరోజు మనము ఇంటర్వ్యూ కాల్స్ గురించి మాట్లాడదాం. ఇంకా మనము ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసాం. అన్నీ రెడీగా ఉన్నాయి మన దగ్గర. ఈ కాల్సే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను 4 రకాలుగా చెప్తాను. ట్రై చేయండి. 4 రకాలుగా. ఓకే. ఫస్ట్ కనెక్షన్స్ గురించి మాట్లాడదాం. లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ గురించి మాట్లాడదాం. లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ ఎవరికిస్తారు మీరు? పెద్ద పెద్ద వాళ్ళకిస్తారు. అంటే 1000 అబోవ్ కనెక్షన్స్, 1300 అబోవ్ కనెక్షన్స్, 1400 అబోవ్ కనెక్షన్స్ ఉండే వాళ్ళకిస్తే మనల్ని అసలు చూస్తారా వాళ్ళు? చూడరు. ఎందుకంటే వాళ్ళకున్న టైమ్ ఫ్రేమ్‌లో వాళ్ళు అస్సలు పట్టించుకోరు. ఓకే. పట్టించుకోరు కాబట్టి నువ్వు ఏం చేయాలి? చాలా 300 కనెక్షన్స్, 200 కనెక్షన్స్ వర్కింగ్ పీపుల్‌తోనే కనెక్ట్ అవ్వాలి. వర్కింగ్ పీపుల్‌తోనే అది కూడా 300 కనెక్షన్స్, 200 కనెక్షన్స్ ఉన్నవాడు చాలా ఫ్రీగా ఉంటాడు. ఓకే. సో, అలాంటి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. అలాంటి వాళ్ళతో కనెక్ట్ అవ్వడం వల్ల మీకేమవుతదంటే తొందరగా రెస్పాన్స్ ఒస్తుంది. ఓకే. తొందరగా కనెక్షన్ బిల్డ్ అవుతుంది. తొందరగా నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుంచుకోండి 100 సార్లు చెప్తాను. మన కార్పొరేట్‌లో నెట్వర్కింగే ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ లేకుండా ఏది ఉండదు. సో, ఫస్ట్ మీరు తక్కువ కనెక్షన్స్ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. తక్కువ కనెక్షన్స్ ఓకే. ఎలాంటి వాళ్ళతో కనెక్ట్ అవ్వాలక్క అంటే, నేను ఫస్ట్ చెప్పేది ఎవరైతే చిన్న చిన్న కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారో ఫిల్టర్ చేయండి. 0-500 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్‌ని ఫిల్టర్ చేయండి. ఓకే. మనకు తొందరగా జాబ్ కావాలి అంటే. 0-500 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్‌ని ఫిల్టర్ చేసి, దాంట్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్న పర్సన్, లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్న పర్సన్ సీఈఓస్ దగ్గర నుంచి మేనేజర్స్ వరకు కనెక్షన్ చేయండి. పర్లేదు సీఈఓస్‌తో కనెక్ట్ అయినా పర్లేదు. భయపడాల్సిన పనే లేదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. మనకు బ్రెయిన్ మనం ఇక్కడితోనే ఆగిపోయాం. వాళ్ళు ఎక్కడికో వెళ్లారు. అంతే తేడా. సో, వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయినా కూడా ఏమి కాదు. నిజం చెప్పాలంటే హెచ్ఆర్స్‌తో గూడా కనెక్ట్ అవ్వాలి. హెచ్ఆర్స్ అంటే మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటారు. ఒకళ్ళు టెక్నికల్ రిక్రూటర్స్ ఉంటారు. ఒకరు నార్మల్ హెచ్ఆర్ ఉంటారు. ఎవరైతే టెక్నికల్ రిక్రూటర్ ఉంటారో వాళ్ళే ఎవరైతే టెక్నికల్ రిక్రూటర్ ఉంటారో వాళ్ళు మాత్రమే మనల్ని హైర్ చేసుకుంటారు. ఎవరిని? ఐటీ పీపుల్‌ని హైర్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళతో నువ్వు కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ థింగ్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. నాన్ ఐటీ హెచ్ఆర్స్‌తో కనెక్ట్ అయితే మనకేం ఇంపార్టెన్స్ ఉండదు. మనకేం రాదు అసలు. సో,
చూసి టాలెంట్ అక్వైజిషన్, టెక్నికల్ రిక్రూటర్స్, మేనేజర్స్, వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే తక్కువ కనెక్షన్స్ ఉంటారో వాళ్ళతోనే కనెక్ట్ అవ్వండి. వాళ్ళతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ ఈ స్టెప్ చేయండి. ఈ స్టెప్ చేసి వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆ కంపెనీకి సంబంధించినవి ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఐ మీన్ ఏమైనా ఇంటర్న్‌షిప్ ఛాన్స్ ఇస్తారేమో అడగండి. ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ గాదు. ఇంటర్న్‌షిప్ ఛాన్స్. ఇది ఫ్రెషర్స్‌కి చెప్తున్నాను. ఇంటర్న్‌షిప్ ఛాన్స్ అడగండి. 6 మంత్స్, 2 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఛాన్స్ వచ్చినా గూడా చాలు. అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్సే అడగండి. ఓకే. ఇప్పుడు మీకు ఇంటర్న్‌షిప్ ఛాన్స్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మీకు ఇంటర్న్‌షిప్ ఛాన్స్ ఒక ఛాన్స్ అనేది మీకు బిల్డ్ అయిందనే అనుకోండి. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ మీరేం చేయాలి అంటే, ఇప్పుడు ఇంకా వేరేలాగా ఎలా అప్లై చేయాలి అంటే, కెరీర్ సెక్షన్స్ త్రూ గూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు కెరీర్‌లో సపోజ్ ఇన్ఫోసిస్‌లో మీకు జాబ్ పడింది. ఓకే. ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్‌కి జాబ్ ఉంది. ఆ కోడ్ ఎత్తుకురండి. ఏ లింక్ అయితే మీకు ఉంటుందో జాబ్ ఐడీ ఉంటది గదా! ఐడీ తీసుకురండి. ఐడీ తీసుకొచ్చి లింక్డ్ఇన్‌లోకి రండి. లింక్డ్ఇన్‌లోకి వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీ అని సెర్చ్ చేసి, ఇండియన్ పీపుల్ ఎవరైనా ఉన్నారేమో సెర్చ్ చేయండి. పీపుల్ ఎవరైనా ఉంటే సెర్చ్ చేసి, ఆ పీపుల్‌లో తెలుగు పీపుల్ ఎవరైనా ఉంటే తీయండి. హైదరాబాద్ పీపుల్ గాని, బెంగుళూరు పీపుల్ గాని, చెన్నై గాని తీయండి. అందులో తక్కువ కనెక్షన్స్ ఎవరికుంటే వాళ్ళకి కనెక్ట్ ఇవ్వండి. వాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళు కంపల్సరీగా రిప్లై ఇస్తారు. "అక్క ఈ జాబ్‌కి నేను అప్లై చేస్తున్నా. నేనొక ఫ్రెషర్‌ని. నాకేమన్నా ఛాన్స్ ఉంటదా? మీరు రిఫరెన్స్ ఇస్తే ప్లీజ్ రిఫరల్ ఇవ్వండి" అనేసి ఒక మాట అడగండి. డెఫినెట్‌గా మీకు రిఫరల్స్ అనేవి వస్తాయి. ఓకే. ఇది ట్రిక్. ఇది చాలా మంది ఇలానే వెళ్తారు. నేనైనా, ఎవరైనా సరే ఇలానే వెళ్తారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది సెకండ్ ట్రిక్. కెరీర్ సెక్షన్స్ త్రూ డైరెక్ట్‌గా అప్లై చేయకుండా ఇలా వెళ్ళండి. ఇంకా థర్డ్ థింగ్ ఏంటి అంటే డైరెక్ట్‌గా స్టార్టప్ ఈ సీఈఓస్‌తోనే కనెక్ట్ అవ్వడం. అంతే. డైరెక్ట్‌గా స్టార్టప్ సీఈఓస్‌తోనే మాట్లాడటం. నేను ఆల్రెడీ చెప్పా. 1-500 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్‌తోనే ట్రై చేయండి. పెద్ద పెద్ద కంపెనీస్‌కి కాదు. 1-500 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్‌తో డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి, వాళ్ళకి డైరెక్ట్‌గా మీ ప్రొఫైల్‌ని పంపించండి. హైదరాబాద్ లిస్ట్, హైదరాబాద్ స్టార్టప్ కంపెనీస్ లిస్ట్ తీసుకోండి. స్టార్టప్ గ్రూప్స్ అనేసి మనకి లింక్డ్ఇన్‌లో స్టార్టప్ గ్రూప్స్ అనేసి ఉంటాయి. ఓకే. ఆ స్టార్టప్ గ్రూప్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు గదా మీరు. హైదరాబాద్ స్టార్టప్ కంపెనీస్ అనే గ్రూప్స్ కూడా ఉంటాయి. స్టార్టప్స్ లిస్ట్ అనేసి, స్టార్టప్ ఇండియా అనేసి గ్రూప్స్ ఉంటాయి. వాటిలో ఫాలో అవుతుంటారు గదా! అందులో ఎవరైతే మనకి స్టార్టప్ కంపెనీస్ హైదరాబాద్‌లో ఉంటే, హైదరాబాద్‌లో ఎవరైతే మనకి 1-500 ఎంప్లాయీస్ ఫిల్టర్ చేయండి. ఫిల్టర్‌లో రీసెంట్‌గా స్టార్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి. 2020, 2021, 2022, 2023, 24, 25 రీసెంట్‌గా స్టార్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి గదా! ఆ కంపెనీ లిస్ట్ తీసుకోండి. ఆ కంపెనీ లిస్ట్ తీసుకొని, ఆ కంపెనీ పర్టిక్యులర్ సీఈఓ, పర్టిక్యులర్ మేనేజర్, పర్టిక్యులర్ హైరింగ్ పార్ట్నర్, పర్టిక్యులర్ టాలెంట్ అక్విజిషన్ పీపుల్ నిజం చెప్పాలంటే వాళ్ళకి టాలెంట్ అక్విజిషనే ఉండదు. ఓకే. వాళ్ళు వర్క్ చేసే పర్సన్సే వాళ్ళే హైర్ చేసుకుంటారు. డైరెక్ట్ ఒక సీఈఓనే హైర్ చేసుకుంటారు. సో, ఆ రీసెంట్‌గా స్టార్ట్ అయిన కంపెనీస్‌కి కావాల్సింది ఎవరు? చాలా బాగా ఓపికగా వర్క్ చేసే పర్సన్ గావాలి. ఎక్కువ స్కిల్స్ ఉండాలి. ఓకే. అలాంటి పీపుల్ కావాలి. అలాంటి పీపుల్ వచ్చి తక్కువ ప్యాకేజ్‌తో వచ్చే పర్సన్ గావాలి. అలాంటి పర్సన్స్ ఎక్కడి నుంచి దొరుకుతారు మనకి? ఫ్రెషర్స్ దగ్గర నుంచి దొరుకుతారు. సో, ఒక ఫ్రెషర్‌గా నీ దగ్గర ఆల్రెడీ ఇంత స్కిల్ పెట్టుకొని నువ్వు ఒక డైరెక్ట్‌గా వాళ్ళకెందుకు మెసేజ్ చేయగూడదు? నేను చెప్పాను గదా! నీ ప్రాజెక్ట్ లింక్ ఉంది. నీ పోర్ట్‌ఫోలియో కాబట్టి డైరెక్ట్ నీ పోర్ట్‌ఫోలియో సెండ్ జేసి, పర్టిక్యులర్ మెయిల్‌కి నువ్వు ఎలా సెండ్ జేస్తావో అలానే కనెక్షన్‌లో నీ ప్రొఫైల్‌కి సంబంధించిన బిల్డ్ సెక్షన్ అంటే హలో సార్, హలో సార్ అని చెప్పేసేసి థాంక్స్ ఫర్ గివింగ్ మీ థిస్ ఆపర్చునిటీ. థాంక్స్ ఫర్ రీడింగ్ థిస్ మెసేజ్ అనేసి ఫస్ట్‌లో పెట్టేసి, నీ ప్రాజెక్ట్స్ నువ్వేం చేసావు? నువ్వు ఏం చేసావు? మొత్తం నీ ఒక చిన్న పారాలో, షార్ట్ పారాలో చాట్‌జీపీటీ యూజ్ చేసి కొంచెం ఇంకొంచెం పాలిష్ చేసి, ప్రొఫెషనల్ చేసి ఆ మెసేజ్‌ని పెట్టండి. పెడితే నువ్వు 4 నెలలు ట్రై చెయ్యి ఇది. 4 నెలలు 4 నెలలు ఒక 100 సీఈఓస్‌కి మెసేజ్ చెయి. 100 సీఈఓస్, 100 మేనేజర్స్, 100 హైరింగ్ పార్ట్నర్స్‌కి మెసేజ్ చెయి. ఈ 4 నెలల్లో నీకు వెనక్కి రిప్లై వచ్చి జాబ్ కొట్టుకోకపోతే అప్పుడు అడుగు. ఓకే. దీనికి కావాల్సిందంతా హార్డ్ వర్క్. ఓకే. దీనికి కావాల్సిందంతా హార్డ్ వర్క్, అప్లికేషన్ చేసే టైం, అప్లై చేసే టైం. ఇవే నీకు కావాల్సింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఇలా అప్లై ఇంటర్వ్యూ కాల్స్ తెచ్చుకోవాలి. ఇది ఒక ట్రిక్ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏందో చెప్తున్నాను వినండి. నెక్స్ట్ ట్రిక్ ఏంది అంటే, మీరు ఏం చేసినా గూడా ఫ్రెషర్‌కి ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఫ్రెషర్‌కి ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటారు. ఫ్రెషర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఎక్కడి నుంచొస్తుంది? ఇంటర్న్‌షిప్స్ ఎక్స్‌పీరియన్స్, ఫ్రీలాన్సింగ్ ఎక్స్‌పీరియన్స్ దగ్గర నుంచొస్తది. ఈ ఇంటర్న్‌షిప్, ఈ ఫ్రీలాన్సింగ్, ఈ ట్రైనింగ్ కోర్సెస్ ఇవన్నీ ఎలా చేయాలి అనేసి మీకు వీడియో కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చేస్తాను. ఎలా చేయాలో చెప్తాను.
నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. ఇప్పుడైతే మీరు ఈ ఈ పని చేయండి. జస్ట్ ఇంటర్న్‌షిప్ కోసమే ఆపర్చునిటీ అడగండి. ఫ్రెషర్‌కి చెప్తున్నాను. ఒక 2, 3 మంత్స్‌లోనే మీకు ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. నెక్స్ట్ డే వచ్చే ఛాన్సెస్ గూడా చాలా ఎక్కువుంటాయి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు పెట్టేది ఇంటర్వ్యూ పెడతారు. మళ్ళీ ఆ ఇంటర్వ్యూని క్వాలిఫై అయ్యే స్కోప్ మీ దగ్గరే ఉంటది. ఓకే. అది ఇంటర్వ్యూ కాల్స్ తెచ్చుకోవడం అంటే. అది మీరు చేయాల్సిన పని. ఎంతసేపు కెరీర్ సెక్షన్‌లోకెళ్ళి అప్లై చేసాము. మాకు కాల్స్ రావట్లేదక్క, కాల్స్ రావట్లేదక్క, కాల్స్ రావట్లేదక్క. కాల్స్ రావట్లేదు ఏం చేద్దాం? 100 సార్లు చెప్పా ఇలా వెళ్ళండి అని కామెంట్ సెక్షన్‌లో. లేదు చేయట్లేదు. అందుకే ఇలా ఒక వీడియోలో చెప్తున్నాను. ఇలా వెళ్ళండి. 6 నెలలు తిరగక ముందే మీరు మీకు నచ్చిన జాబ్‌లో మీరు ఉండిపోతారు. ఓకే. ట్రై చేయండి ఒకసారి. ఓకే. ఇందులో మీకెక్కడైనా ఏమైనా అర్థం కాలేదు. "అక్క ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేస్తే ప్రాక్టికల్‌గా చూపిచ్చవా?" అనేసి అడగండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కమెంట్ నాకు కనిపిస్తే డెఫినిట్‌గా నేను ఆ వీడియో చేస్తాను. ఓకే. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే. ఈ వీడియో వల్ల నాకేం లక్షలు రావు కదా! కానీ అట్‌లీస్ట్ ఒక ఫ్రెషర్‌కి యూజ్ అవుతదనే చెప్తున్నాను. ఓకే. సో, మీకు యూజ్ అవుతది కాబట్టి విల్ ట్రై థిస్ వన్. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పటి నుంచి మన ఛానెల్‌లో అన్ని టెక్ వీడియోస్ వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై.